వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో నవంబర్ నెలలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు. నిందితుల వద్ద నుండి బంగారం, 20 తులాల వెండి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. సోలార్ ప్లాంట్ నిర్వహణపై మహిళా సంఘాలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ. మందమరిలో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన డిఆర్డీఏ అధికారి కిషన్. మందమరి పట్టణంలో ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీ. ప్రభుత్వ ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ నీరజ ఆధ్వర్యంలో ర్యాలీ యోగా వాక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత నవంబర్ 30న మేదరివాడలో నివాసం ఉంటున్న కూస లక్ష్మి అలియాస్ లక్ష్మక్క వయస్సు 70 సంవత్సరాలు ఒంటరి మహిళను హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలను దోచుకెళ్లిన నిందితులను ఈరోజు మంచిర్యాల పోలీసులు రైల్వే స్టేషన్ ఎదుట పట్టుకొని విచారించడం జరిగిందని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే నిందితుడు A1 మండల్ నరేష్, తండ్రి పోచయ్య, వయస్సు 33, వృత్తి మంగలి, నివాసం కాలేజీలో మంచిర్యాల్, ప్రస్తుతం సుచిత్ర హైదరాబాద్లో ఉంటున్నాడు. A2 నిందితురాలు అతినారపు అలివేలు, వైఫ్ ఆఫ్ భగవంతు, వయస్సు 38, సరోజినీ దేవి కంటి హాస్పిటల్లో హైదరాబాద్లో పనిచేస్తుంది. నిందితులిద్దరికీ హాస్పిటల్లో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంతో సహజీవనం చేస్తుండగా డబ్బులు అవసరమై నిందితులు A1, A2లు మంచిర్యాలలో ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటిపై నగలు దోచుకెళ్లాలని రావడంతో ఇద్దరు నవంబర్ 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకొని మేదరివాడలో నివాసం ఉంటున్న కూస లక్ష్మి అలియాస్ లక్ష్మక్క ఇంట్లోకి వెళ్లి హత్య చేసి ఒంటిపై ఉన్న పుస్తెలు తాడుతో పాటు చెవిపోగులు, 20 తులాల కాళ్ల పట్టీలు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లడం జరిగింది. హత్య జరిగిన 3-4 రోజుల తరువాత శవం దొరకడంతో గుర్తుపట్టలేకుండా ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేస్తుండగా ఈరోజు రైల్వే స్టేషన్ ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి వీరు ఎత్తుకుపోయిన 2 తులాల బంగారం హైదరాబాద్లోని బ్యాంకులో కుదబెట్టినట్టుగా తెలపడంతో రికవరీ చేయవలసి ఉంది. వీరి వద్ద నుండి తులంన్నర నెక్లెస్, తులం గోల్డ్ ఇయర్ రింగ్స్, 20 తులాల పట్టీలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులను కోర్టు పర్మిషన్తో రిమాండ్కు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీతో పాటు సిఐ ప్రమోద్ రావు, ఎస్ఐలు, సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం టైంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఇన్స్పెక్టర్ మంచిర్యాల టౌన్ ప్రమోద్ మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆడ, ఒక మగ ఇద్దరు అనుమానాస్పదంగా వీటిని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. వాళ్ళని విచారిస్తే మంచిర్యాల పట్టణంలో నవంబర్ 30వ తారీఖు రోజు మనకు ఒక మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అయింది. ఆమె కూసా లక్ష్మి అలియాస్ లక్ష్మక్క, మేదరివాడ మంచిర్యాలలో. ఈమె 27వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోనే ఆమెని గొంతునొలిమి హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మనకు 30వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అక్క కాంప్లైంట్ చేయడంతో అప్పటికే శవము కుళ్ళిపోయే స్థితిలో ఉన్నది. అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ కింద కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాల ద్వారా వివిధ ఎవిడెన్సెస్ తోసి విచారణ బృందాలను ఏర్పాటు చేసి చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టి ఇది అనుమానితులని ఇతరత్ర వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. ఈరోజు ఈ చెకింగ్ చేస్తూ ఉంటే ఆమెను చంపిన నిందితులు, ఆమెను చంపి బంగారం తీసుకెళ్లిన నిందితులు ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని పట్టుకున్నాము. వీళ్ళ పేరు మందలి నరేష్, తండ్రి పోచయ్య, 33 ఇయర్స్, మంగళి కమ్యూనిటీ. వీళ్ళది సొంత ఊరు స్తంభంపల్లి, వెల్గటూరు మండల్, జగిత్యాల జిల్లా. ఇతను కాలేజీ రోడ్లో మంచిర్యాలలో ఉన్నాడు. ప్రస్తుతము సుచిత్ర మేడ్చల్ డిస్టిక్ హైదరాబాద్ సుచిత్ర సెంటర్లో పనిచేస్తుంది. ఇంకొక నిందితురాలు ఐతనారపు అలివేలు, భర్త పేరు భగవంతు, 38 సంవత్సరాలు, ఉప్పరి కమ్యూనిటీ.
ఈమె ప్రస్తుతం సరోజిని నాయుడు ఐ హాస్పిటల్ మెహదీపట్నంలో పనిచేస్తుంది. ఈమెది నేటివ్ ప్లేసు నాగర్ కర్నూలు జిల్లా. ఈమె శివరాంపల్లి రాజేంద్ర నగర్లో ఇంట్లో ఉంటున్నారు. ఈ మొత్తం కేసు విషయాల్లో చూసినట్లయితే ఈ నరేష్ స్తంభంపల్లి అతను వెల్గటూరు మండల్ జగిత్యాల. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయి వైఫ్ తోటి మంచిర్యాలలోని కాలేజ్ రోడ్లో ఉండేది. ఇతను బ్యాడ్ వైసెస్ ఉండి హైదరాబాద్కు షిఫ్ట్ అయినాడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతని కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ A2 ఐతానపు అలివేలు అనేట ఆమె గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నది, నర్సింగ్ అసిస్టెంట్స్గా, పేషెంట్ కేర్ ప్రొవైడర్గా. అప్పుడు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడంతో వీళ్ళకు ఇల్లీగల్ ఇంటిమసీ ఏర్పడము, సహజీవనం కూడా చేస్తున్నారు. ఇతనికి ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి మృతురాలు పూసా లక్ష్మి ఒంటరిగా ఉంటుంది మహిళ, ఎవరు ఆ ఇంట్లో ఉండరు. ఆమె పైన ఈ బంగారు ఆభరణాలు డబ్బులు ఉన్నాయని అంతకుముందు ఐడియా ఉన్నది ఇతనికి. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఈమెను చంపి డబ్బులు తీసుకెళ్తే బంగారం తీసుకెళ్ళొచ్చని A2 తోటి ఇతను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము. ఇద్దరు ఒక ప్లాన్ వేసుకొని 26వ తారీఖు నవంబర్ 2024 రోజు మంచిర్యాల పట్టణానికి రావడం జరిగింది. ఆ రోజు ప్రయత్నం చేసినారు, కానీ అక్కడ సెంటర్లోనే ఇల్లు ఉంటుంది, సరౌండింగ్స్లో పబ్లిక్ ఉండడంతో ఆ రోజు వాళ్ళు విరమించుకొని 27వ తారీఖు సాయంత్రము 7 గంటల ప్రాంతంలో లక్ష్మి అనే ముసలమ్మని హత్య చేసి బంగారు నగలతోటి పారిపోవడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఒక 3 తులాల పుస్తలది బంగారు చైన్ని యూనియన్ బ్యాంక్లో కుదువ పెట్టుకోవడం జరిగింది, అలివేలు అనే ఈమె పేరు మీద. వీళ్ళు అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఆధార్ కార్డు అవి అడగడంతో వాళ్ళు దాన్ని అమ్మలేకపోవడంతో ఈ బ్యాంక్ అకౌంట్లో ఆమె అలివేలు పేరుతోటి యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నది జరిగింది. ఇది ఒక నగ. తర్వాత ఇంకొక 1.5 తులా గోల్డ్ అండ్ ఇయర్ రింగ్స్, ఈ చైన్, ఇయర్ రింగ్స్, కాళ్ళ పట్టీలు, ఇవి మృతురాలది మొబైల్ ఫోన్. ఆ మృతురాల మొబైల్ ఫోను ఇవి తీసుకొని ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. ఇక్కడ సమీపంలో బంగారం షాప్లో అమ్మడం కోసం వాళ్ళు వచ్చినారు. ఈరోజు పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. రిలీజ్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో యూనియన్ బ్యాంక్లో ఉన్న విత్ ఆధారాలతో సహా ఉన్న మృతురాల యొక్క ఇంకొక గోల్డ్ చైన్ని రికవర్ చేసి కోర్టు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో గత దాదాపు 6 నెలల పైన ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి మెయిన్ ఈ కేసులో 27వ తారీఖు సాయంత్రం అయితే మనకు 30వ తారీఖు మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ రావడము, మృతురాలి యొక్క శవము కుళ్ళిన స్థితిలో ఉండడంతో చాలా విలువైన ఆధారాలు లేకపోవడం జరిగింది. సీసీ ఫుటేజ్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేట్గా రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు నేరస్తులకు గతంలో నేర చరిత్ర కూడా లేదు, అందుకనే పోలీసు రైడర్లో కూడా రాలేదు. వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో ఈమెతో సహజీవనంతో ఇది చేయడం జరిగింది. ఈ కేసుని డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ప్రమోద్, ఎస్ఐ కిరణ్ కుమార్ అండ్ ఎస్ఐ తిరుపతి ప్రవీణ్, ఎస్ఐ మంచిర్యాల అండ్ సిసిఎస్ ఎస్ఐ మధుసూదన్ అండ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి, మహేష్ బాబు, తిరుపతి, రమేష్, రవి, జాఫర్, సురేష్, రాము, ఇర్ఫాన్ అండ్ శ్రీనివాస్, సిసిఎస్ కానిస్టేబుల్ సతీష్, వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ సిపి గారి ఆదేశం మేరకు రివార్డ్ రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు గత 2 నెలలుగా ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం యూనియన్ జిల్లా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సోహెల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రతి నెల జీతం ఇస్తేనే చాలని వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిన ఈ రోజుల్లో గత 2 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, ప్రతి నెల 5వ తేదీలోగానే కార్మికులకు వేతనాలు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కార్మికులకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ఆవునూరి లింగయ్య, బూడిద సాగర్, సిహెచ్ లింగయ్య, బాపు, మల్లయ్య, ముగిలి తదితర కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వారి యొక్క 2 నెలల ఏప్రిల్, మే మాసానికి సంబంధించినటువంటి జీతభత్యాలు రాకపోవడం వల్ల ఈరోజు మంచిర్యాల జిల్లా పాలనాధికారి గారిని మరి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఎందుకంటే చాలా వేతనాలతో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకు మరి 2 నెలల నుంచి వేతనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర వసూలు కొందామని కూడా డబ్బు లేనటువంటి దుస్థితి మరి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అదేవిధంగా 90% అద్దె ఇళ్లలో ఉంటూ మరి వారి జీవనోపాధి కూడా ఉన్నటువంటి ఇంటి యజమాన్యాలు కూడా మరి డబ్బులు కట్టకపోతే ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి గతంలోనే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తమ సంఘ మాధ్యమంలో కలవడం అనేది జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా వీరికి 1 నెల జీతం 5వ తేదీ, జూన్ 5వ తేదీని చేస్తాం, ఇంకో నెల జీతం కూడా 1 వారం రోజుల్లో వేస్తామని చెప్పి 2 నెలల జీతం వేస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము చెప్పే ఒకటే, ఎందుకంటే కార్మికులకు ప్రతి నెల కూడా 5వ తేదీ వరకే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానికి సానుకూలంగా స్పందిస్తూ కమిషనర్ గారు ఏదైతే మాకు మరి హామీ ఇవ్వడం జరిగింది, మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా స్పందిస్తూ వారు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ప్రజల సౌకర్యార్థం 2 బోర్లను మంజూరు చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలోని 6వ వార్డు, 12వ వార్డుల్లో 2 బోర్లను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీవ్ర నీటి ఎద్దడి ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 2 బోర్లను మంజూరు చేసి ప్రారంభించారు. తమ కాలనీలకు బోర్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చెన్నూరు మండలానికి చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 1,00,000 కోట్ల రూపాయల నిధులను వృధా చేశారని అన్నారు. ఆ 1,00,000 కోట్ల రూపాయల నిధులతో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగేవి. కానీ కేసీఆర్ 100 పడకల ఫామ్ హౌస్, కొడుకుకి ఒక ఫామ్ హౌస్, కూతురికి కట్టుకున్నాడు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను గెలిచిన తరువాత అన్ని గ్రామాల్లో తిరిగి ఏమేం పనులు అవసరమో తెలుసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో సుమారు 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సోమనపల్లె గ్రామంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులను నియమించడం జరిగిందని, నియోజకవర్గంలోని స్కూల్ మరమ్మతుల కోసం నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరుగుతుంది. కరోనా సమయంలో గత ప్రభుత్వం వైద్యం పట్ల నిర్లక్ష్యం చేయడం జరిగింది. 900 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా చేసిన కేసీఆర్ అని అన్నారు. నిబంధనల ప్రకారం అర్హులు ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవాలి అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను రెంటెడ్ ఇంట్లో ఉంటున్నా, నాకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని చెప్పి కొందరు అడుగుతున్నారు. నేను వాళ్ళకి వెరిఫై చేయమన్నాను. మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాటిస్తుందో మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్నదో మనం అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాము. ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు, ఆందోళన పడేది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు కాకుండా రేపు అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఈ రోజు అయితే మీరు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. సో మీరందరూ వచ్చింది. మీరు కూడా మీ గ్రామంలో మీ స్నేహితులకు అందరికీ కూడా, మా గ్రామ ప్రజలకు అందరికీ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం పాటించిన ప్రకారంగా మనందరికీ ఇల్లులు వస్తాయి, మేము ప్రారంభం చేస్తున్నాము, మీకు కూడా త్వరగా వస్తుందని చెప్పి మీరు వాళ్ళందరికీ భరోసా ఇప్పించారు. నేను అందరూ చూస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామాలన్నీ కూడా తిరిగి మీ గ్రామాలలో సమస్యలు ఏమున్నాయని చెప్పి మీ ఆ ఒక్కొక్క గ్రామానికి
20 నుంచి 30 లక్షల వరకు పనులు కూడా మనం ప్రారంభం చేయడం జరిగింది. అన్ని చోట్ల సిసి రోడ్లు, నాలీలు ఇవన్నీ కూడా పనులు ప్రారంభమైంది. త్వరలోనే పూర్తిగైతే మీకు మంచినీటి కోసం కూడా సుమారు 200 బోర్వెల్లు మన చెన్నూరు గ్రామాలలో వేయించి మీ అందరికీ ఈసారి ఎక్కడ కూడా మంచినీటి కరువు లేకుండా మీ అందరికీ బోర్వెల్ వేయించడం. అది సరిపోదు, తర్వాత టౌన్ లో కూడా మనం ఒక 30 కోట్లతో ఇక్కడ చెన్నూరు టౌన్ లో అమృత్ స్కీమ్ ద్వారా మంచినీటి కరువు ఉండదని ఇక్కడ కూడా కార్యక్రమం తీసుకోవడం. అదే రాష్ట్ర ప్రభుత్వంకి 2 విషయాలలో చాలా పడుదల ఉంది. ఒకటి, ఈ ఇందిరమ్మ ఇల్లు మీ అందరికీ లభించాలి. మంచి ఇంట్లో మీరందరూ ఉంటేనే మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవచ్చు, వీళ్ళకి ఒక మంచి వాతావరణం ఉంటుందని చెప్పి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి పేద పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఒక మంచి స్కూల్లో వేయాలని చెప్పి మన సుమన్పల్లిలో 200 కోట్ల రూపాయలతోని పెద్ద స్కూల్ కట్టిస్తుంది. మన పిల్లలు అక్కడ పోయి మంచిగా చదువుకునే అవకాశం. అదే స్కూల్లో టీచర్లు కూడా ఉండాలి కదా, టీచర్ లేకుండా ఎట్లా ఖాళీ స్కూల్ కడితే సరిపోతుందా? అది గురించి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 50,000 పోస్టులు భర్తీ చేసింది. అంటే ఎక్కడ కూడా టీచర్ అనేది కరువు ఉండదు. మన స్కూళ్ళలో అన్ని చోట్ల కూడా టీచర్లు ఉంటారు, మంచిగా చదువు నేర్పిస్తారు. మన పిల్లలకు ఒక మంచి వాతావరణంలో మంచిగా చదువుకొని పై చదువులు చదువుకున్నప్పుడే మన భవిష్యత్తులన్నీ కూడా మంచిగా ఒప్పుకుంటారా? ఇది మంచి పని కదా. అయితే మీకోసం ఈ విద్య కోసం ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి ఇంత పెద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సుమన్పల్లిలో రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుంది. అంతేకాదు నేను మళ్ళీ కూడా ఇతర స్కూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఇతర స్కూళ్ళలో కాంపౌండ్ వాల్ అయినా కానీ, ఇక్కడ బోర్వెల్ అయినా కానీ, అక్కడ క్లాస్ రూమ్స్ కట్టించడంలో అయినా కానీ సుమారు 10 కోట్ల రూపాయలు మన ఇతర స్కూళ్ళలో కూడా నేను మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది. త్వరలోనే కోట్పల్లి మండలం, ఈ ఇతర మన చెన్నూరు మండలం, అన్ని మండలాలు ఎక్కడైతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలో ఆయుష్ విభాగం వైద్యురాలు డాక్టర్ నీరజ ఆధ్వర్యంలో యోగా పట్ల అవగాహన మరియు యోగా వాక్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యోగా శిక్షకులు రామ్మోహన్, కోంపల్లి రమేష్, శిక్షకురాలు శైలజ మాట్లాడుతూ శరీర ఆరోగ్యానికి యోగా అవసరం మరియు ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకుంటామని, ఈరోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు యోగా చేస్తే శారీరక, మానసికంగా దృఢంగా ఉంటామని, ఎక్కువ సమయం వెచ్చించలేని వారు కనీసం ప్రాణాయామం చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మందమరి పట్టణ పెట్రోల్ బంక్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సొత్తు సుదర్శన్, భారతీయ జనతా పార్టీ నాయకులు రామటంకి దుర్గరాజ్, వ్యాపార సంఘం అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య, సభ్యులు నాకోటి వెంకటేశ్వర్లు, మార్కెండయ్య, బింగి రాజన్న తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా ప్రచారం జరగాలి, విస్తృతంగా యోగా గురించి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. సో దీనికి మన రమేష్ సార్ ఆయనకి యోగా అంటే ఎంతో ప్రీతి, ఇష్టం కాబట్టి ఎంత చేయగలిగినారు. లేకపోతే అంటే అది మనసులో నుంచి వస్తే చేయగలుగుతామండి. ఏదైనా పని సాధ్యపడుతుంది అంటే అది మనసులో నుంచి రావాలి. సో ఆ సార్కి యోగా పట్ల అంత ఇష్టం, ప్రీతి ఉంది కాబట్టి, అంకిత భావం ఉంది కాబట్టి ఆయన చేయగలిగినారు. ఈరోజు మిమ్మల్ని అట్లీస్ట్ గ్యాదర్ చేయగలిగినారు ఇక్కడ ఈ రోజున. సో ఇది విజయవంతం అని అనుకోవాలి. ఒక 2 కిలోమీటర్స్ వద్దు, ఒక 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ ర్యాలీ చేద్దామండి బ్యానర్స్ పట్టుకొని. సో దట్ మనం అట్లీస్ట్ వాక్ చేస్తూ ఉంటే చూసి మన ప్రజల్లో దీని గురించి కొంచెం అవగాహన వస్తుందని మనం ఆశిద్దాం. ఇక్కడ మనం ఒక హాల్లో రామ్మోహన్ సార్ నేను ఇక్కడ అపాయింట్ అయినాం అన్నప్పుడు కూడా మనం రమేష్ సార్ సహకారంతో మనం ఇక్కడ అప్పుడు కూడా మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము. అప్పుడు కూడా మన వాళ్ళందరూ వచ్చారు. రేపటి నుంచి వస్తామమ్మా, మా ఇంట్లో వాళ్ళని పంపిస్తామమ్మా అనేసి అని అన్నారు. అప్పుడు అన్నారు, ఈరోజు అంటున్నారు. కానీ ఒకసారి ఒక 1 మంత్ అట్లీస్ట్ ఒక 1 మంత్ ట్రై చేయండి.
ట్రై చేయండి. మేము చెప్పడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, కానీ జనాలు ఎవ్వరు రావట్లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే మేము వచ్చి మేము ఇక్కడ కూర్చొని ఎవరు రాకుండా కూడా మేము ఒక 45 మినిట్స్, ఒక 1 అవర్ ఇక్కడ కూర్చొని వెళ్తూ ఉంటే, అంటే మేము కూర్చోకపోయినా మేము ఒక ఫోటో పెట్టుకుని మేము ఏం చేసినా కానీ మాకు శాలరీస్ వస్తాయి, కానీ తీసుకున్న దానికి న్యాయం చేయాలనేది మా యోగా వాళ్ళకి ఒకటి మనసులో ఒకటి ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, రమేష్ సార్ ఎక్కడ మాట్లాడినా కానీ నేను చాలా మట్టుకు సార్ని గమనిస్తే యోగా చేయండి, మీకు యోగా ఒకవేళ మీకు యోగా వల్ల కాకుండా ప్రాణాయామాలు చేయండి, మీ బాడీ డే మొత్తం మీకు ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది అని. సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ మందమరి వారి సౌజన్యంతో దండపల్లి మరియు మందమరి మండలాల్లో ఏర్పాటు చేయనున్న 2 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణపై SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అవగాహన కల్పించడానికి మందమరి మోడల్ స్కూల్లో DRDA ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాకు 2 సోలార్ పవర్ ప్లాంట్లు దండేపల్లి మరియు మందమరి మండలాలకు మంజూరు చేయడం జరిగిందని, వాటి నిర్వహణకు SHG మహిళా గ్రూపులకు అప్పగించడంతో మహిళలకు అవగాహన కలిగించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, పవర్ ప్లాంటుకు అవసరమయ్యే 3 కోట్ల రూపాయల్లో 30 లక్షల రూపాయలు నిర్వాహకులు కట్టాల్సి ఉంటుందని, 2,70,00,000 బ్యాంకు ద్వారా రుణం ఇస్తారని, రుణాన్ని 25 సంవత్సరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో రుణం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించిందని, అంతేకాకుండా ఆర్టీసీ ఉచిత బస్సుల నిర్వహణపై పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యత కూడా మహిళలకే అప్పగించిందని, మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో NPDCL డివిజనల్ ఇంజనీర్ కైజర్, TG రెడ్కో DM శ్రీనివాస్, సింగరేణి డిప్యూటీ SC నరేష్, MPDCL శ్రీనివాస్, MPDO రాజేశ్వర్, జయం రెడ్డి, శ్రీమన్ నారాయణ, డిస్టిక్ ప్రెసిడెంట్ అనిత, మహిళా సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో CPI పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. జూన్ 1వ తేదీన క్యాతన్పల్లి మున్సిపాలిటీ 3వ పట్టణ మహాసభలు రామకృష్ణపూర్లో నిర్వహించడం జరిగింది. దీనికి CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్, రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. ముందుగా రాజీవ్ చౌక్ వద్ద నుండి భారీ ప్రదర్శనతో ర్యాలీగా బయలుదేరి కమ్యూనిటీ హాల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల పార్టీ ప్రస్థానం సాధించిన హక్కులు వివరిస్తూ దేశ రాజకీయాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, CPI జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, మిట్టపల్లి పౌలు తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 3వ పట్టణ మహాసభలు రామకృష్ణపూర్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకరన్న గారు, జిల్లా కార్యదర్శి రామడు లక్ష్మణ్ గారు, వారితో పాటు రాష్ట్ర సభ్యులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయడం జరిగింది. ముందుగా శివరామన్ స్కూల్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి రైల్వే స్టేషన్లోని సింగరేణి కమ్యూనిటీ హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గత 3 సంవత్సరాలు చేసినటువంటి పోరాటాలను, అదేవిధంగా భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ చేసేటువంటి భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ధారించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ కౌన్సిల్ కార్యవర్గం కార్యదర్శి ఎన్నిక కూడా చేసుకోవడం జరిగింది. ఈ పట్టణ CPI పార్టీ పట్టణ కార్యదర్శిగా నన్ను 4వసారి ఎన్నుకోవడం జరిగింది. నా మీద ఉంచినటువంటి నమ్మకంని ఖచ్చితంగా భవిష్యత్తులో నిలబెట్టుకుంటానని, పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి, అదేవిధంగా పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, అదేవిధంగా పార్టీ కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహాసభ విజయవంతానికి సహకరించినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు, ప్రజలకు, ముఖ్యంగా ఈ మహాసభకు ఇచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మహాసభల డెకరేషన్కు సంబంధించి, అలంకరణకు సంబంధించి కృషి చేసినటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో
పార్టీ నిర్మాణానికి నాకు బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పార్టీ మహాసభల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కేతనపల్లి మున్సిపాలిటీ 3వ మహాసభ మొన్న ఆదివారం రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేసినటువంటి పార్టీ శ్రేణులకు, ప్రజా సంఘాల శ్రేణులకు, మరియు ప్రజలకు అందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తూ ఈ మహాసభ ముందు ఉపన్యాసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవిన శంకర్ గారు ఇవ్వడం అనేది జరిగింది. అనంతరం రెండో సెషను 80 మంది ప్రతినిధులతోని మహాసభ నిర్వహించుకొని మరి అందులో 45 మంది కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా 17 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతినిధులందరూ కూడా ఆ మహాసభలలో 4వసారి పట్టణ కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాసును మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ నుండి కూడా వారిని పట్టణ కార్యదర్శిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి ప్రజలు ఆదరించి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ యొక్క మహాసభలలో ఒక 19 వరకు తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీలో శ్మశాన వాటిక నిర్మాణం చేయాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్లో సిబ్బందిని నియమించాలి, డంప్ యార్డు ఏర్పాటు చేయాలి, కేతనపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కొనుగోలు చేసిన భూమిని నిరుపేద భూమి లేని వారికి 200 చదరపు గజాలు ఇవ్వాలి, అన్ని వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి, సింగరేణి ట్రాగు స్టేడియంను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ జిమ్ చేయాలి, అదేవిధంగా రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కోటార్లు ఇవ్వాలి, సింగరేణి కోటార్స్ ఏరియాలో ఉన్నటువంటి కోటార్స్లో శిథిలావస్థకు చేరినటువంటి కోటర్లు రిపేర్ చేయాలి. అదేవిధంగా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించినట్టు అన్ని వాళ్ళలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలి. 76 జీవోలో ఏవైతే డబ్బులు డీడీ తీసి ఆగిపోయినాయో వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి, కొన్ని ఏరియాలకు ఇంకా ఇయ్యనటువంటి పట్టాలను కూడా ఇవ్వాలని చెప్పి, ఆసరా పెన్షన్లు ఇలా కొత్తగా మున్సిపాలిటీ అయిన తర్వాత బ్యాంకుల ద్వారా ఇవ్వడం లేదు, అదేవిధంగా బ్యాంకుల ద్వారా పెన్షన్స్ ఇవ్వాలి, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి 21వ తారీఖు రోజు మహాప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం. మరి అదేవిధంగా 22 ప్రతినిధుల సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనేనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్ గారు, మరి సిపిఐ రాష్ట్ర మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేటలో గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. మండలంలోని రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ నెల 3వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించబడతాయని, ఈ రెవెన్యూ సదస్సులో రైతుల వద్ద నుండి భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నవారు షెడ్యూల్ను అనుసరించి దరఖాస్తుతో పాటు సమస్యకు సంబంధించిన పత్రాలు జతపర్చి సమర్పించాలని ఎంఆర్ఓ మల్లికార్జున్ పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులను చెన్నూరు మండల ప్రజలు, రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు 3వ తారీఖు 6వ నెల 2025 నుండి ఈ భూభారతి రెవెన్యూ సదస్సు అనేది చేపట్టడం జరిగింది. చెన్నూరు మండలానికి సంబంధించేసి 3వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి చెన్నూరు మండల ప్రజలందరి ఈ అవకాశాన్ని ఎవరికైనా భూ సమస్యలు ఏమైనా ఉంటే రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరుచుకొని వారికి సంబంధించిన దరఖాస్తులందరూ కూడా
గ్రామ సభలలో తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ముందుగా డే 1 రోజు మనకు బావరావుపేట అండ్ అస్నాథ్ విలేజ్లో రెవెన్యూ సదస్సు అనేది మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం బావరావుపేట విలేజ్లో ఉన్న బావరావుపేటకు సంబంధించి ఇదివరకు 4 దరఖాస్తులు రావడం జరిగింది. సో వాళ్ళు మేజర్గా వారసత్వంగా వీరసత్వారా కోరుకుంటున్నారు. అలాగే కొన్ని డిజిటల్స్ అయిన పెండింగ్ ఉన్న దరఖాస్తులు కూడా రావడం జరిగింది. అలాగే సాదాపైన దరఖాస్తులు కూడా వాళ్ళు గ్రామస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు 3వ తారీఖు 6వ నెల 2025 నుండి ఈ భూభారతి రెవెన్యూ సదస్సు అనేది చేపట్టడం జరిగింది. చెన్నూరు మండలానికి సంబంధించేసి 3వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి చెన్నూరు మండల ప్రజలందరి ఈ అవకాశాన్ని ఎవరికైనా భూ సమస్యలు ఎవరైనా ఉంటే రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరుచుకొని వారికి సంబంధించిన దరఖాస్తులందరూ కూడా గ్రామ సభలలో తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ముందుగా డే 1 రోజు మనకు బావరావుపేట అండ్ అస్నాథ్ విలేజ్లో రెవెన్యూ సదస్సు అనేది మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం బావరావుపేట విలేజ్లో ఉన్న బావరావుపేటకు సంబంధించి ఇదివరకు 4 దరఖాస్తులు రావడం జరిగింది. సో వాళ్ళు మేజర్గా వారసత్వంగా వీరసత్వారా కోరుకుంటున్నారు. అలాగే కొన్ని డిజిటల్స్ అయిన పెండింగ్ ఉన్న దరఖాస్తులు కూడా రావడం జరిగింది. అలాగే సాదాపైన దరఖాస్తులు కూడా వాళ్ళు గ్రామస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే చెన్నూరు మండల పరిధిలో ఈ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇటు సదస్సులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని గతంలో వారికి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కరువై తారస్థాయికి చేరిన వర్గ విభేదాలు, బహిర్గమవుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వర్గం చేసిన ఆరోపణలను మూల రాజిరెడ్డి వర్గం నేతలు తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు మూల రాజిరెడ్డిని ఏమైనా అంటే ఊరుకునేది లేదని, మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెన్నూరు మరియు కోటపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పోటు రామరెడ్డి, హేమంత్ రెడ్డి, కరుణాసాగర్ను మూల రాజిరెడ్డి వర్గం కార్యకర్తలు హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్కు హాజరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత వారం రోజుల క్రితం కుండంపేట గ్రామానికి చెందిన పోటు రామరెడ్డి గారు, అదేవిధంగా ఆస్నాథ గ్రామానికి చెందిన బెల్లంకొండ కరుణాసాగర్ రావు గారు, అదేవిధంగా వెంకంపేట గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మూల రాజిరెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి చెన్నూరు కోటపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలైన మేమందరం కలిసి ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా కొండంపేట రామరెడ్డి గారు, మీరేమని మాట్లాడడం జరిగింది? మూల రాజిరెడ్డి గారు ఒక సామాన్యమైన కార్యకర్త. వివేక్ వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు మూల రాజిరెడ్డి గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేసి ఒక నాయకుడిని చేసి వెలుగులోకి తీసుకొని రావడం జరిగిందని, ఇంత చేసిన కాకా కుటుంబానికి మూల రాజిరెడ్డి గారు ద్రోహం చేసిందని మీరు మాట్లాడడం జరిగింది. అసలు కొండంపేట రామరెడ్డి గారు, మూల రాజిరెడ్డి గారి గురించి మీకేం తెలుసు? మూల రాజిరెడ్డి గారి గురించి మీకేం తెలుసు అని మీరు మాట్లాడడం జరిగింది. 1991 సంవత్సరంలో సుల్తాన్ అహ్మద్ గారి నాయకత్వంలో మూల రాజిరెడ్డి గారు కాకా పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, మొన్నటికి మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మా పార్టీ నాయకులు బెల్లంకొండ కరుణాసాగర్ రావు గారు, అదేవిధంగా రామరెడ్డి గారు ఓటు, అదేవిధంగా హేమంత్ రెడ్డి గారు, ఇలా కొంతమంది నాయకులు మా మూల రాజిరెడ్డి గారిపై అసంబద్ధ అనవసర నిందలు మాట్లాడడం జరిగింది.
దానికి ఖండనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరైతే రాజిరెడ్డి అన్నగారిని విమర్శించారో వాళ్లకు ఒకటే చెప్తున్నాం, మేమందరం ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో రాజిరెడ్డి అన్న గారి పిలుపు మేరకు మేమందరం వచ్చి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే వివేక్ గారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మొత్తం ఎన్నికలంతా తనే మోసి తనే భుజాన వేసుకొని పాత కొత్త కేడర్నంతా ఒక్కటిగా చేసి ఈ ఎలక్షన్ను తను పూర్తిగా భుజాన వేసుకొని నిర్వహించడం జరిగింది. చాలామంది బెదిరింపులకు రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆల్ఫాన్సా కాన్వెంట్ హై స్కూల్ నందు సమీక్ష ఆర్ట్స్ అకాడమీ వారిచే నిర్వహించబడుతున్న సమ్మర్ క్యాంప్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులను, గురువులను, అకాడమీ చైర్పర్సన్, అకాడమీ డైరెక్టర్ను ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. అనంతరం సమీక్ష ఆర్ట్స్ అకాడమీ చైర్పర్సన్ ఎర్రవెల్లి మెర్సీ రాణి మాట్లాడుతూ ఆల్ఫాన్సా కాన్వెంట్ హై స్కూల్ నందు సమ్మర్ క్లాస్ ప్రారంభించి ఈ రోజుతో 31 రోజులు విజయవంతం కావడం జరిగిందని, ఈ శిక్షణ శిబిరం సుమారు 70 మంది విద్యార్థులతో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రవేశికలు నిర్వహించిన పెద్దలకు, అందరికీ, పేరెంట్స్, పిల్లలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ సమ్మర్ క్యాంపు చేయడం అంటే చాలా గొప్ప ఆలోచన అండి. పిల్లలకు అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ అవుతుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, అన్నీ కొత్తగా నేర్చుకోవడానికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లలకి హాలిడేస్ కదా, అందుకని పిల్లలకు వేరే యాక్టివిటీస్ కాకుండా ఇది మంచి ఆలోచన. ఈ మేనేజ్మెంట్ ఇక్కడ ఇలాంటి గేమ్స్, నాట్యము ఇవన్నీ కండక్ట్ చేసినందుకు చాలా గ్రేట్స్ అండి. ఓకే అండి, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఉన్నప్పుడు ఒకటే ఆలోచన వస్తే ఆ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా బుర్రలోకి ఎక్కి పర్మనెంట్గా నిక్షిప్తం అవుతుంది. సో యోగాలో మెడిటేషన్ ఈజ్ ద కంటిన్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద సింగిల్ థాట్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్. కాబట్టి యోగా చేసేటప్పుడు విద్యార్థి కళ్ళు మూసుకొని శ్వాస మీదనో, లేకుంటే ఇష్ట దైవం మీదనో, లేకుంటే ఇంకా ఏదో చిత్రం మీదనో కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఒకటే ఆలోచన పైన ఫోకస్ చేస్తే దాన్ని మెడిటేషన్ అంటాం. అప్పుడు ఆ విద్యార్థి పుస్తకం పట్టుకున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, ఒకటే ఆలోచన, అక్షరాలను చూడడం, చదవడం. అప్పుడు ఆ విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని తేలికగా ఛేదిస్తాడు. సో మీ అందరికీ తెలుసు, మీ ఇంట్లో ఒక క్యాండిల్, రేపు ఎగ్జామ్ ఉంది, మీ అమ్మాయి లేదా అబ్బాయి చదువుకుంటున్నాడు, కరెంటు పోయింది, విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి, డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, క్యాండిల్ ముట్టించాడు, గాలికి రెపరెపలాడుతుంది. ఆ రెపరెపలాడే క్యాండిల్ మంట మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉపయోగపడదు. అలాగే మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి మనసు రెపరెపలాడుతుంటే, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే చదివేది బుర్రకెక్కదు. మరి ఏం చేయాలి? స్థిరమైనటువంటి క్యాండిల్ మంట, డోర్స్ క్లోజ్ చేయాలి, విండోస్ క్లోజ్ చేయాలి. క్యాండిల్ ఫ్లేమ్ ముందట చదివినప్పుడు అది ఆ మంట అనేది ఆ విద్యార్థులకి ఉపయోగపడుతుంది. యోగాలో మెడిటేషన్ చేయడం ద్వారా ఆ విద్యార్థుల యొక్క ఆలోచనలు తగ్గి ఒక్కటే ఆలోచన పైన ఫోకస్ చేస్తే విద్యార్థి అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడం కొరకు అది దివ్యమైనటువంటి ఔషధం మెడిటేషన్. కాబట్టి నేను ఆల్రెడీ 2 చెప్పాను మీకు, యోగాసనాస్, ప్రాణాయామ ఏ విధంగా ఉపయోగపడుతుందో. దిస్ ఈజ్ ద మెడిటేషన్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రామకృష్ణపూర్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఈరోజు సమీక్షార్ట్స్ అకాడమీ సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకల్లో పాల్గొన్న పేరెంట్స్కి అండ్ వసుధ హాస్పిటల్, మ్యాక్స్ కేర్ అండ్ రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ అండ్ మన రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ అండ్ లలిత మేడం, వెంకన్న సార్ అండ్ రాజశేఖర్ సార్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో 70 మంది పిల్లలకు 15 ఆర్ట్స్ పైన ఏ విధంగా వాళ్ళు కళలో అవగాహన ఉంటుందనేది 31 రోజు ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ వచ్చిన గురువులందరి చేతుల మీదుగా అండ్ శ్రీనివాసరావు గారు యోగా గురువు గారి చేతుల మీదుగా, ఎస్ఐ గారి చేతుల మీదుగా, రాజశేఖర్ గారు ఎస్ఐ గారి చేతుల మీదుగా మెమెంటోస్ అండ్ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాంపుని ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క అభినందనలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కేంద్రంలో నవంబర్ నెలలో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు. నిందితుల వద్ద నుండి బంగారం, 20 తులాల వెండి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. సోలార్ ప్లాంట్ నిర్వహణపై మహిళా సంఘాలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన గ్రామీణ అభివృద్ధి శాఖ. మందమరిలో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన డిఆర్డీఏ అధికారి కిషన్. మందమరి పట్టణంలో ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ర్యాలీ. ప్రభుత్వ ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ నీరజ ఆధ్వర్యంలో ర్యాలీ యోగా వాక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.